అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. మన నేటి కవిత సమూహం అంతర్జాలంలో మేటి సమూహం. వచ్చిన కవితల్లోంచి తీసుకున్న కవితలు చాలా అద్భుతంగా ఉన్నాయి. గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమంగా ఎంపిక చేసిన కవితలతో ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తుంది. అలాగే ఈరోజు కవిత గానం విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. అడ్మిన్ గారు ఎప్పటికప్పుడు ఇచ్చే అంశాలు నూతన ఒరవడితో మనుషుల ఊహాలోకంలోకి వెళుతూ, అలాగే కవులను వారి వారి కళల్లోని బలాన్ని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఆద్యంతం మీకు నచ్చుతుందని భావిస్తున్నాం. ఇప్పుడు మనం మన కవులకు కవిత్రులకు ఆహ్వానం పలుకుదాం, అలాగే వారి కవితల్ని విందాం. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగ్నూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం నా కవిత అత్యుత్తమంగా సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. గురువర్యులకు ధన్యవాదములతో. దృశ్య కవిత గానలహరిలో ఆవిరి గీతం అనే అంశానికి నా శీర్షిక ఆశల హరివిల్లు. ఇటుక ఇటుక పేర్చుతూ ఇల్లు కట్టుకుందామనుకున్న ఆశల హరివిల్లుకు ఎగురశాలి గుంటనక్క చొంగ కార్చుతూ కాపు కాసినట్టు, ఆకాశంలో ఉల్కరాలినట్టు, ఉన్న ప్రదేశంలో బాంబు పేలడం, మన ప్రమేయం లేకుండానే మిన్ను విరిగి మీద పడటం, నెత్తికెత్తుకున్న ఆశల బోనాలను నెరవేర్చుకునే లోపల తెలియని భవిష్యత్తును తెర మీద బొమ్మ చూపడం, ప్రపంచంలో ఏ మూల ఏ యుద్ధం వచ్చినా ప్రజాతలరాతల ఫలితంగా ఏ దేశాధినేత మారిపోయినా లక్షల కోట్ల సంపద ఆవిరై గుడ్డి ఎలుగు నడ్డి విరిగి కోట్ల మంది నోట్లో మట్టి కొట్టుకుపోయి ఉస్సూరుమన్న ఊపిరి ప్రాణాలు. ధన్యవాదాలు. ఈ కార్యక్రమ నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత మేడం గారికి నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. నా పేరు రాచల సులోచన. నేను రాసిన శీర్షిక మరచిన మనసులు. అమ్మ లాలంలో పెరిగి పెద్దయి, నాన్న నీడలా కాపుండి కాచిన ఆనాటి రోజులు మధుర స్మృతులు, ఆనందదాయకాలు, శుభక్షణాలు. ఈనాడు కన్నవారి ప్రేమను మరిచి స్వార్థంతో సంకుచితంగా ఆలోచిస్తూ ఆవిరైపోయిన మనసులు పాడుకునే ఆద్రగీతాలు గుండెను తడుముతూ ఉంటే, అనుబంధాలు ఆప్యాయతలతో పెనవేసుకున్న బంధాలు అనుబంధాలు కనుమరుగవుతుంటే, కలలు కల్లలుగా మిగిలిపోతుంటే, కనుపాపల్లో ఆవిరైన కన్నీటి బాష్పాలతో ఆనాటి హృదయాలు ఆనంద గీతాలను పాడుకునే క్షణాలు ఎప్పుడు వస్తాయో, మనవళ్లతో మనవరాళ్లతో ఆడుకుంటూ చరమాంకంలో ప్రశాంత జీవనం గడిపే పరిస్థితులను కాలరాస్తున్నది ఎవరు? పరిస్థితుల ప్రభావమా, పిల్లల ప్రవర్తనలో వచ్చిన మార్పుల? ఏ ప్రశ్నకు సమాధానం లేదు. అన్నీ సశేషాలే. అసంపూర్తిగా మిగిలిన రోజులు, ఆవిరి గీతం పాడుకునే రోజులు పోయి విజ్ఞానానికి త్రోవ చూపే గురువులను మరిచిన రోజులు, విషాద గీతాల్లోంచి పెళ్లిబికి వెల్లువైన రోజులు. మారేది ఎప్పుడు? యువతరం మారేది ఎన్నడు? నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు గురువుగారులిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిదిళ్ళ సీతాలక్ష్మి, హైదరాబాద్. నేటి కవిత అంశము ఆవిరి గీతాలు. నా కవితా శీర్షిక ఆవిరైన ఆశల గీతం. ఆవిరైన ఆశల గీతం. ఏవేవో ఆశయాలు, ఎన్నెన్నో ఆశలు. ఏవేవో ఆశయాలు, ఎన్నెన్నో ఆశలు. రూపం దాల్చాలంటే అష్ట కష్టాలు. విఘ్నేశ్వరుని పెళ్ళికి అన్ని ఆటంకాలే అన్నట్లు, విఘ్నేశ్వరుని పెళ్ళికి అన్ని ఆటంకాలే అన్నట్టు, చదవాలంటే పుస్తకాల బరువు, కొనాలంటే పెట్టలేక డబ్బు కరువు. రాత్రింబవళ్ళు ఎలాగోలా బతిమాలి అడిగే స్నేహితులతో కలిసి కష్టపడి చదివితే పరీక్షల సమయం ఎన్నో ఆటంకాలు. అణగారిన ఆశయం. అలసిన మనసు గెలువని వయసు. అలసిన మనసు గెలువని వయసు. బ్రతికే బహు కంటకం. పోయిన పరువు ఆవిరైన ఆశలు. పోయిన పరువు ఆవిరైన ఆశలు. పాడుకున్న గీతాలు. పాడుకున్న గీతాలు. నమస్కారం. మీ సీతాలక్ష్మి. దండు ఆంజనేయరాజు, మాధవధార, విశాఖపట్నం నుండి. ఈ వారం ఆవిరి గీతం అంశానికి గాను నా శీర్షిక పేరు రాగదీపం. ప్రకృతి ఒడిలో, పండు వెన్నెల్లో, ప్రేమ పల్లకిలో
అదిగో నవలోకం అంటూ ఊహల పల్లకిలో ఊరేగాలని మనిషి పుట్టిన వారికి అందరికీ మనసుల్లో మరులు గొరపటం లోక సహజమండోయ్. సాంప్రదాయపు సంకెళ్ళ ముసుగులో స్వప్న గీతాలన్నీ చరమ గీతాలుగా ఈనాటి సమాజంలో అసలే పెళ్ళిళ్ళు కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఎందరెందరో మోడుబారిన తనువుల ఆవిరి గీతాలు రాగదీపాలై మౌన గీతాలుగా మిగిలిపోతున్నారండోయ్. పిల్లలు ఉన్నవారిది ఒక తంతు అయితే డాలర్ల మోజులో విదేశాలకు వెళ్ళిపోయి వృద్ధ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల పాలు చేయటంతో పాటు కని పెంచిన పిల్లలు కనుమరుగైపోతుంటే పిల్లల కళ్ళ ముందు ఉంటే చాలని అనుక్షణం తప్పించే కన్న తల్లిదండ్రుల ఆవిరి గీతాలు ఎన్నో రాగదీపాలుగా మారుతున్నాయండోయ్. పెళ్ళై సంవత్సరాలు గడుస్తున్నా అసలు సంతానం లేనివారు చందమామ రావే జాబిల్లి రావే అని పిల్లాపాపలతో అందరిలాగే ఆడుకోవాలని పాడుకోవాలని పరితపిస్తున్న వారి వేదనలు రోదనలు ఆవిరి గీతాలు రాగదీపాలుగా మారిన వారు ఎందరో ఉన్నారండోయ్. ధన్యవాదములు. దండు ఆంజనేయరాజు, మాధవధార, విశాఖపట్నం. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈ వారం అత్యుత్తమ కవితగా ఎన్నుకోబడిన వారిచ్చిన అంశం ఆవిరి గీతం. నా శీర్షిక పేరు కాకూడదు జీవితం. కనబడి కొంతసేపు, కనబడకుండా కొంతసేపు, కనబడి కొంతసేపు కనబడకుండా పోయేది ఆవిరి అయ్యే జీవితం. కాదది ఎప్పుడు శాశ్వతం. కాకూడదు ఈ జీవితం ఆవిరి గీతం ఎప్పుడు. మిగిలిపోవాలి శాశ్వతంగా గడించిన కీర్తితో గగనాన నింగిన వెలిగే తారల్లాగా. తీపి మాటల వలలో చిక్కి తేనె పూసిన కత్తుల చేరి మేసభ మించిన లోకంలో అడుగడుగు జాగ్రత్తగా వేయాలి. ఆవిరి గీతం కారాదు ఈ జీవితం. ఆత్మీయ అనుబంధాలను తెలిసి తెలియక తెంచుకోకు. అందుకున్న అందున్న ఆనందం ఆవిరి చేసి ఆవిరి గీతం చేసుకోకు జీవితం. ఆవిరి గీతాలు లేవు, పోకిరి పనులు లేవు, బలవన్ మరణాలు లేవు. ఉన్నది ఒకటే చింత. పశువులకైనా పక్షులకైనా కడుపు నిండితే చాలు. మరణాన్నైనా ఆహ్వానించి ఆనందంగా కళ్ళు మూయును. అర్థం లేని ఈ ఆరాటాలెన్నెన్నో మనుషులకు మాత్రమే ఎందుకో. ఆవిరి కాదు ఆత్మార్పణ చేసి పరమాత్మను చేరే ఏకైక మార్గం ఈ మానవ జన్మే ఎప్పటికైనా. అందరికీ ధన్యవాదములు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం ఆవిరి గీతం. శీర్షిక ఆవిరి. కోరుకున్నవి కొండెక్కినప్పుడల్లా, ఆశలు ఆవిరి గీతం పాడినప్పుడల్లా కవలలై పుడతాయి నిరాశ నిస్పృహలు. భవిష్యత్తు తెర చిరిగిపోయినట్లు, నడిచే కాళ్ళ మోకాలి చిప్పలు పగిలిపోయినట్లు మనసు వాకిట్లో ఆందోళన. జరిగిన నష్టం చీమకాలంత చిన్నదని తేరుకొని ముందడుగేయడం సులభమని మనసు నిర్మలమయ్యేంత వరకు నిద్ర పట్టదు. ఆలోచనల ముందు గుచ్చుకుంటూనే ఉంటాయి. చీకటి రోజులకు కాలం చెల్లుతుందని ధైర్యం దండ గుచ్చుకొని మెడలో వేసుకునేదాకా గుండె కొట్టుకుంటుంది వేగంగానే. వర్షంలో తడవలేక చెట్టు నీడలో చేరిన వాళ్ళు దమ్ము తీసుకుంటుంటే ఉరుములు మెరుపులు భయం గుప్పిట్లోకి చేరుస్తాయి. కనుచూపు మేరలో పిడుగు పడిందంటే అరచేతుల్లోకి వస్తాయి ప్రాణాలు. బతుకంతా ఆవిరైపోయినట్లు అపసోపాలు పడతాం. భయం కడుపులో గుద్దితే దేవునిపై భారం వేస్తాం. వాన తెరువిచ్చి గూట్లోకి చేరిస్తే ఊపిరి పీల్చుకుంటాం హాయిగా.
ప్రమాదం ఒకటే అయినా బాధితుల ఆలోచనలు వేర్వేరు. పక్క నుంచి పాము పోయినట్లు, బండ కింద ఇరికిన చెయ్యి మెల్లగా తీసుకున్నట్లు, చిన్న గాయాలతో బయటపడ్డట్లు, పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లు, లయతప్పిన గుండెలతో ఎవరి ధోరణి వారిదే. ఆవిరి గీతాలు జీవితంలో ఎన్నెన్నో. పడిపోతే పైకి లేచి తిరిగి పరుగందుకున్నట్లు అనుభవాల సారం పిండుకొని కదులుతుండాలి కదులుతుండాలి. కొమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. నమస్కారం, నా పేరు విజయ్ కుమార్. నేటి కవిత అడిమి లక్ష్మీ గారికి, రాజా సేనాధిపతి గారికి నా నమస్కారములు. అంశం ఆవిరి గీతం, శీర్షిక సమాజం అస్తవ్యస్తం. నీ ఆస్తిపాస్తులు ఎంత అనేవారు అడగరు, నీకు పిల్లలెంతమందని మాత్రం అడుగుతారు. రేపటి దీపాలు ఈ వంశాంకురాలు, పిల్ల పాపలతో వర్ధిల్లను సంతానం, ప్రముఖత అందించు కుటుంబం సమాజం. కన్న పిల్లలను కంటిపాపలా సాకి, ఒంటెద్దు ఎకరం పొలమమ్మి ఇయ్యక, బుడిబుడి నడుకలు నడిపించిన బడిపిల్లలను బాట పట్టించి, బుడిపిల్లలను బడిబాట పట్టించి, చదువులమ్మకు సంక పిల్లలు చేసి, భవిష్యత్తను చెట్టు కొమ్మకు రేపటి ఆశల డోలలు కట్టి ఊపుతూ, శక్తికి మించి చదివించిన చదువులు దూరపు కొండలు నింపనుకుంటూ, ప్రాభవం కోసం పక్క దేశాలకెళ్ళి పరాయి కబంధాల చేతుల్లో చిక్కి, పెళ్ళాల మాటలకు పెడదారి పట్టి, కసాయితనంతో కన్నవారిని మరిచి, కన్నవారి ఆశలు ఆవిరి గీతమయ్యి, దిక్కుతోసక దీనమై హీనమై, వారి బాధ అరణ్యరోధనమయమయ్యి, కన్న పిల్లలు పోయి కష్టపడ్డ సొమ్ము పోయి, వయసుడికి వడవడ వణుకుతూ, బుక్కెడు తిండికి బుక్కెడు నీళ్లకు ముఖం వాచి అవమానాగ్ని రగులుతూ, కన్నవారిని కాటికి చేసే దిక్కు లేక అయోమయం ఆవిరైపోయిన ప్రేమతో నిస్సత్వంగా ఉన్నారు. ధన్యవాదాలు. నా పేరు కొలిచిన విజయభారతి, హైదరాబాద్. నేటి కవిత దృశ్య కవిత గాన్లహర్లో ఆవిరి గీతం అనే అంశానికి నా కవితా శీర్షిక శూన్యం వెతుక్కుంది. 9 నెలలు మోసిన భారం, కనిపెంచిన మమకారం, కనికరం లేకుండా దూరమైపోతుంటే, జోలపాటల రాగాల సంబరాలన్నీ ఊయలలోనే మరచి వేల మైళ్ళ దూరాలు వలసిపోతుంటే, చేయి పట్టి నడిపించిన బుడిబుడి నడకలు వడివడి అంగలేసుకుంటూ ఊరు ఎల్లలు దాటిపోతుంటే, కళ్ళల్లో పెట్టి పెంచుకున్న వెలిగించుకున్న ఆశలన్నీ డబ్బు అహంకారం ముందు ఊసురోమని వేసారిస్తుంటే, తను సడలి వయసు వడలి ఆసరా కోసం తపిస్తూ వృద్ధాశ్రమాల దారి పట్టవలసి వస్తే, కని పెంచిన మమతానురాగాలు ఆవిరై శూన్యపు గీతాలు పాడుకుంటున్న వృద్ధ ఊపిరులు. నాకు ఈ అవకాశం కల్పించిన గురువులకు ధన్యవాదాలు. నా పేరు సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు నుంచి. నా కవితా శీర్షిక అదంతా భ్రాంతి. భావి భవిష్యత్తు మీద ఎన్నెన్నో స్వప్న సౌధాలు, తమను తాము వంచన వ్యూహాలు. పిల్లలు పెరిగి పెద్దయ్యే కొద్దీ విదేశాల్లో విద్య ఉద్యోగాలు చేస్తే సంపాదన పెరుగుతుందని, డాలర్ల మోజులో పడి దేశం బాగోదని విదేశాలకు పంపడం, విదేశాల్లో ఉన్న కొడుకులు ఎండమావి నమ్మకం. విలాసాలకు అలవాటు పడిన సంతతి కన్న తల్లిదండ్రులను, కన్న దేశాన్ని విస్మరిస్తే, కనుగుడ్డులో శూలం దూసినట్లు ఉలుకు పలుకు లేని శిలకు సిలువ వేస్తే అనాథ శవంలా బ్రతికీడుస్తూ, జీవితం గొడ్డలి కింద కలప ముక్కైంది. కన్నవారి కలలు ఏ తీవ్రత లేకుండా ఆవిరై ఎగిరిపోయాయి. నాకు అవకాశం కల్పించిన నిర్వాహకులు దాస్యం లక్ష్మయ్య, దాస్యం సేనాధిపతి గారులకు మరియు అంశం నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం.
నా పేరు కందుకూరి మనోహరం, మల్కాజ్గిరి, హైదరాబాదు. ఈ వారం అంశము ఆవిరి గీతం. దానికి నా కవిత కడుపులో అరగడం కోసమే. కరువులో ఇంకిపోయిన చెరువులో చావలేక బ్రతకలేక ఆఖరి శ్వాస పీలుస్తున్న చచ్చిన చేపపిల్ల. కళ్ళు మూస్తే ఏముంది, అంతా చీకటే. కళ్ళు తెరిస్తే జగం రంగులమయం. మళ్ళీ మూసేదాకా అంతా మాయనే. ముక్కుకు అందేది అంతా కుళ్ళు వాసనే. చెడుని పక్కన ఉంచితేనే మంచి అంటే ఏమిటో తెలిసేది. సముద్రం ఎంత దూరంలో ఉన్నా బాణుడు నీటిని లాగేసుకుంటాడు. అది ఆయనకే చెల్లుతుంది. ఉప్పును వడపోసి చప్పగా మార్చే చర్య. చెమటతో తడిసిన శరీరానికి శ్రమ ఎప్పుడు కొత్తేమి కాదు. పాతబడ్డ యంత్రం కదలకుంటే ప్రాణవాయువు అందించవలసిందే. పొయ్యి మీద ఉడుకుతున్న బియ్యం ఆవిరితో స్నేహం కొత్తేమి కాదు పొయ్యికి. పుట్టలో పడే ముందు కుతకుతలు, కొత్త వెచ్చాల పదార్థం కడుపులో అరగడానికే. మరి అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరికి నమస్సుమాదులు. లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. అత్యుత్తమ కవితగా ఆవిరి గీతంలో నా శీర్షిక ఆక్రందనలో ఎంపిక చేసినటువంటి దాస్యం సేనాధిపతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి మనపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ కవిమిత్రులందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. నా శీర్షిక ఆక్రందనలో. ఎదసొదల్లో గూడు కట్టే ఎదారు ఏ దారి కానరాని దిక్కుల్లో ఏ మూలో దాగిన ప్రేమకు విలువ కట్టే కాలం ఎదురైతే ఆక్రమించే ఆక్రందన ఆవిరి గీతమే. కన్న కలల కాలం కల్లోలమై కల్లని కనుల ముందే కాటేస్తుంటే కన్న ప్రేమైన బంధాలు బందీగా మాటేస్తే నోట మాట రాని మూగదై విషాదములకే ఎగిసే ఆవిరి గీతమే. అణచవేతకు గురవుతున్న అనాథ జీవితాలు చిరుముతుంటే గుండెల్లో గుణపాలై గుచ్చే జీవన పోరాటం ఆరాటమే సాగితే బతుకు బుగ్గిపాలైన సెగలే ఆవిరి గీతమే. జ్ఞాపకాల దారుల్లో వెలుగు చూడని ఆమె స్వేచ్ఛను హరించే నిర్బంధ జీవనం దుర్భరమై సాగితే దిక్కులు పిక్కటిల్లే ఆర్తనాదం ఆవిరి గీతమే. ధనమే ధ్యానమై కొలిచే కొలువై మనసుతనాన్ని సైతం అమ్మకానికి పెట్టే సమాజంలో మునకలేస్తూ వ్యాపార వస్తువై మనిషే ఆవిరి గీతమే. ధన్యవాదాలు. దృశ్య కవిత లహరిలో భాగంగా నేను నా కవితను అత్యుత్తమ కవితలు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నా యొక్క కవితను చదువుతున్నాను, వినండి. కనిపించని శీర్షిక, విషయం ఆవిరి గీతం. శీర్షిక కనిపించని నా చెలి కోసం. కనిపించని నా చెలి కోసం ఆవిరి గీతాన్ని ఆలపించనా. మాయమైపోయిన నా చెలి రూపం నా హృదయాంతరాలలో ఇంకా దాగి ఉంది. నీ కోసం ఇప్పుడు నేను విరహ గీతాన్ని పాడలేను కదా. కనీసం ఈ ఆవిరి గీతమైనా పాడుతాను నీకోసం. నీ చిత్రం నా ఇంటి గోడలకు వేలాడుతూ ఉంటే అందులో నువ్వు నవ్వుతూనే ఉన్నావు కదా అమాయకంగా. మనం కలిసి తిరిగిన తావులన్నీ నాకు ఇంకా మసగగా అగుపిస్తూనే ఉన్నాయి. నా ఎదలో నీ రూపు అతుక్కుపోయింది. నీ మాటల సడులు ఇంకా నాలో మిగిలే ఉన్నాయి. నేను నీకు కట్టిన తాళి ఇప్పుడు నా చేతి వేలికి ఉంగరమై నిలిచింది. నీవు పలికిన పలుకులు కొన్ని నా హృదయాంతరాలలో ఇంకా దాగుకొని ఉన్నవి. చెలి, మనది జన్మజన్మల బంధం. కలుసుకోవాలని ఉంది నీతో, మళ్ళీ జన్మలోనైనా సరే. అందరికీ ధన్యవాదాలు. నేటి కవిత దృశ్య కవిత గానలహరికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంశం వచ్చేసి ఆవిరి గీతాలు. నా శీర్షిక వచ్చేసి కన్నీటి గీతాలు. కన్న కలలు కోరికలు ఎన్నో అన్నీ ఆవిరి గీతాలే. బాల్య గీతాలు తీపి గుర్తులై మిగిలే, యవన గీతాలు చెల్లా చెదరాయే. శ్రీమతి గీతాలు వంటింటి వరకే, అమ్మ గీతాలు బిడ్డ జోలపాట వరకే.
కుటుంబంలోని అందరికీ గీతాలు పాడి పాడి అలసిపాయే. ఒంటరాయ తాను మూగబోయే గొంతు, ఆవిరాయ గీతాలు, వేడుకోలు తెలిపే కన్నీటి గీతాలు. ధన్యవాదములు. నేటి కవిత సమూహ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ తుంబూరు జగన్మోహన్. నా కవిత. ఎందుకు ఎలా మొదలైందో బంధం బలంగానే అల్లుకుపోతుంది. ఎలాగో ఒకలా ఒకరి మనసు ఒకరికి తెలిసిపోతుంది. తలుచుకుంటే చాలు కంటి ముందు వాలడమే, కనబడితే చాలు గుండె వేగం పెరగడమే. తన సన్నిధిలో సమయమే తెలియదు, తను మాట్లాడుతుంటే కాలమే ఆగిపోతుంది. తన చిరునవ్వుల వల్లరి, హృదయంలో తీయని అనుభూతుల అల్లరి. ఆస్వాదిస్తేనే తెలిసింది ప్రేమమైకం. అనుబంధం అలారం మోగుతుంది. మది తలిస్తే చాలు టక్కున మెలకువలే. ఏ దిష్టి తగిలిందో ఏమో, అనుబంధం దారాలకు మళ్ళీ మళ్ళీ ముడులేయాల్సి వస్తుంటే, ఆశలన్నీ ఆవిరిగీతం పాడుతుంటే, కలనైనా మెలకువనైనా నీ జ్ఞాపకాల మేఘాలే మబ్బులన్నీ కమ్ముకుని మనసు ఓ కన్నీటి చుక్క రాలుస్తుంది. ధన్యవాదాలు. నాటి నా కవితా శీర్షిక చేరుకో గమ్యం. శిఖరమంతా దూదికుప్ప ఒక్క నిప్పురవ్వతో బూడిదైనట్లు, ఆశల దీపాలు ఒక్కసారే సుడిగాలికి ఆరిపోయినట్లు, స్టాక్ మార్కెట్, సెన్సెక్స్, నిఫ్టీ సూచికలు అమాంతం పడిపోతుంటే మదుపర్లకు అమాస చీకట్లే. సర్కార్ పాట ఒకటోసారి రెండోసారి, రైతు చెమట వేలం పాటలో మద్దతు ధర కిందికి దిగి వస్తే కన్నీళ్లలో కన్నీరే చేరగా నిట్టాడు ఒరిగిన చందం రైతు బతుకు చిత్రం. చదువంతా పెట్టుబడి కోటరీలో సాగుతుంది. శ్రమంతా శ్రీమంతుల కోటరీలోకే పోతుంది. ఇదో అంది అందని విషవలే సాలెగూడు, సామాన్యుల మేలు కోరలేని కనబడిన ఊబి. సాహసమే ఊపిరిగా బతకడమే అవశ్యం. స్పార్టకస్ల ఎదిరేగి నిలిచి గెలిచి చేరాలి గమ్యం. స్పార్టకస్ల ఎదిరేగి నిలిచి గెలిచి చేరాలి గమ్యం. ధన్యవాదములతో ఏడేలి రాములు, ఎలకల. నా పేరు ప్రశాంతి రేవూరి, కొంపల్లి, హైదరాబాద్. కవితలోకి వెళ్దాం. నెరవేరని ఆశల ఆవిరులే ఆవిరి గీతం అని టైటిల్తో నేను రాసిన కవిత. అందరికీ ఆశల హరివిల్లుల పందిరులు ఉండు, వాటిని పొడిగించు ఊహల తీవెలు కూడా ఉండు. అందరికీ ఆశల హరివిల్లులుండు, వాటిని పొడిగించు ఊహల తీవెలుండు. వాటిని పెంచి పోషించేది ఖర్చులేని పగటి కలలే. వాటిని పెంచి పోషించేది ఖర్చులేని పగటి కలలే. వాటిని అమలు చేయడంలో ఎంతో ధైర్యం కావాలి. నెరవేర్చుకొనుటలో మన పాత్రయే కాదు, నెరవేర్చుకొనుటలో మన పాత్రయే కాదు, మన వారి అండదండలు, త్యాగాలు చేయగల ప్రేమాభిమానాలు ముఖ్యం. మన వారి అండదండలు, త్యాగాలు చేయగల ప్రేమాభిమానాలు ముఖ్యం. అట్టి స్వప్నాలు తీరని కోరికలుగా మిగిలి మనల వెంటాడి వెంటాడి నిరర్ధకుల చేసి, అట్టి స్వప్నాలు తీరని కోరికలుగా మిగిలి మిగిలి మనల్ని వెంటాడి వేటాడి నిరర్ధకుల చేసి ఆవిరి గేయాలు పాడించి ఆత్మహత్యల వైపు నడిపించు. ఆవిరి గేయాలు పాడించి ఆత్మహత్యల వైపు నడిపించు. కారణం ఏదైనా కానీ మిత్రమా, ఆవిరి గేయాల వైపు, అటు నుంచటే ఆత్మహత్యల వైపు మొగ్గు ఆలోచనలను మళ్లించి గొప్పవారి జీవన సూత్రం తెలుసుకుందాము. కారణమేదైనా కానీ మిత్రమా, ఆత్మహత్యల వైపు మొగ్గు ఆలోచనలను మళ్లించి గొప్పవారి జీవన సూత్రం తెలుసుకుందాము. మన ఆవిరి గేయాలను ఆహా
గేయాలుగా మలచి శభాష్ గేయాలు పాడించుదాం మిత్రమా. మన ఆవిరి గేయాలను ఆహా గేయాలుగా మార్చి శభాష్ గేయాలు పాడించుదాం మిత్రమా. ధన్యవాదాలతో ప్రశాంతి రేవూరి, కొంపల్లి, హైదరాబాద్. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు మార్గం కృష్ణమూర్తి. అంశం ఆవిరి గీతం. నేను రచించిన కవిత శీర్షిక పేరు విషాద గీతాలు. విషాద గీతాలు. కారెవరు అతీతులు ఆవిరి గీతాలకు, కాటిలో ఆహుతవడానికి. ఆది అంతం అవనిలోనే. కాలం గడుస్తున్న కొద్దీ ఆవిరి గీతాలు ఒకదానికొకటి పెనవేసుకుంటున్నాయి. పూలుడిగిన సన్నజాజి తీగల్లా. అంతా కాలం మహిమ. కడుపు చించుకుంటే రుధిరం తమ కాళ్ళ మీదనే వరదలా పొంగిపొర్లుతుంది. దేహం ఉన్నంతకాలం దాహం తప్పదన్నట్లు, ముక్కున్నంతకాలం పడిశం తప్పదన్నట్లు, మనిషి జీవించినంతకాలం కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాల, విషాద సంఘటనల సారం అలసి సొలసిన మనిషి గుండెల లోతు నుండి ఆవిరి గీతాలు రాక మానవు. పూర్వజన్మల కర్మలను అనుభవించి మోక్షం పొందమని భగవంతుడు మానవ జన్మనిస్తే, మనిషి కర్మలను అనుభవించకుండా మరల పాపాలు మోసాలు చేసి బరువు బాధ్యతలను తుంగలో తొక్కి సంస్కృతి సాంప్రదాయాలను పెడచెవిన పెట్టి మరో జన్మకు తహతహలాడుతున్నాడు. కృత, త్రేత, ద్వాపర ఏ యుగంలో చూసినా కనిపిస్తారు అక్కడక్కడ. ప్రతి యుగంలోనూ ఆవిరి గీతాలు, యుగల గీతాలు తారసపడతాయి. కలియుగంలో 4 పాళ్ళు పాపాలు మోసాలు చెలరేగిపోవడానికి కారణాలు ఎన్నో మరెన్నో. మానవత్వం మసకబారడం, దైవ చింతనను ఎంటర్టైన్మెంట్గా పరిగణించడం, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై న్యూక్లియర్ కుటుంబాలు రావడం, పెద్దలపై గౌరవం తగ్గిపోవడం, చట్టాలు కూడా వాటికి సహకరించడం, ఇంటింటికి మట్టిపోయే అన్నట్లు ఇంటింటా ప్రతి ఇంట అడుగడుగున ఎవరిని కదిలించినా హృదయ విదారక విషాద సంఘటనలే దర్శనమిస్తాయి. ఆవిరి గీతాలే వినబడతాయి. ఈ విషాద గీతాలకు అంతం ఎప్పుడో. లోకం అంతమైనప్పుడేనా? ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి, ఊరు పిఠాపురం. ఈనాటి దృశ్య కవిత గాన లహరిలో నా కవిత శీర్షిక మేఘమల్హారమై. ఎంతసేపు ఆ బొమ్మలు గీసుకుంటూ కూర్చోవడమేనా? లెక్కల్లో ఆ అధ్యాయం పూర్తి చేశావా? కుర్రవాడి చేతిలోని కుంచె కుంచించుకుపోతూ కలల పొగమంచులో కనుమరుగైంది. చాలు చాలు తల్లి, డాక్టర్ చదువు వెలగబడతానంటున్నావుగా, మరి తైతక్కలాడుతూ కూర్చుంటే సీట్ ఎలా వస్తుంది? నృత్య శిక్షణ తరగతికై బయటకు పడిన అడుగు నాట్యకాంక్ష ఆవిరి అయి శూన్యాకాశం వంక నిస్సహాయంగా చూస్తూ తటపటాయిస్తూ వెనుకకు మరలింది. గడిది గుడ్డేం కాదు, ఆర్కిటెక్చరు. రత్నాల్లాంటి కోర్సులు బండెడుండగా దాన్ని పట్టుకు వేలాడతావేమిట్రా? అతనిలోని కళాతృష్ణ తెల్లబోయి విలవిల్లాడుతూ శిథిలాలలో గూడు కట్టుకొని నిశ్శబ్ద గీతం ఆలపిస్తోంది. ఆ పిచ్చిరాతలు తిండి పెడతాయా ఏమన్నానా? వద్దురా నాయనా అని చెవి నిల్లు కట్టుకుని చెప్పాను, విన్నావా? ఇంటర్వ్యూలో గెలుచుకోలేకపోయావు, అఘోరించు. ఉద్యోగ వేటలో తలమునకలై నిరాశ నిస్పృహల వలయాలలో చిక్కిన యువకుడి కవి హృదయం గాలిలో కలిసిపోయి
నిలద్రొక్కుకునే తావు వెతుక్కుంటోంది. నాకు రాత్రి పగలు తెగ వర్క్ ఉంటుంది సుమా. ఇంటి పని బయట పనులు నువ్వే చూసుకోవాలి మరి. నీ తెలివితేటల మీద నాకు చాలా నమ్మకం ఉంది. అతగాడి మాటల చాతుర్యానికి ఆమె వీణావాదన అటకెక్కింది. గమకాల మెట్లను మనస్సులోనే వాయించుకుంటూ భగభగ మండుతున్న భౌతిక వాదానికి బెదిరి చెదురు మదురైన ఆవిరి అయిన భావజాలం ఏదో ఒకనాడు మేఘ మల్హార రాగమై వెళ్ళి విరిసిన పచ్చదనంతో చేయి కలిపి గొప్ప గొప్ప కళాఖండాలు రూపుదాల్చి భువి అంతటినీ దివ్యానందంలో ఓలలాడిస్తుంది. నా కవితను అత్యుత్తమ కవితలలో ఒకటిగా ఎంపిక చేసి ఇంత చక్కటి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, నేటి కవిత సమూహ అడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తోటి కవిమిత్రులందరికీ మనఃపూర్వక శుభాభినందనలు. స్వస్తి. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్డదొన సాయి చంద్రశేఖర్ నమస్సమాంజలి. ఈ వారం ఆవిరి గీతం అనే అంశానికి ఆరే దీపాలు అనే శీర్షికతో నేను రాసిన కవిత పద్మవ్యూహము గరుడ వ్యూహము ప్రవేశిస్తే కానీ తెలియదు దాని ప్రతాపం. పదునెక్కిన ఆశయాలు, గంపలకెత్తిన ఆశలు, ఆకాశానికి నిచ్చెన వేసిన ఆలోచనలు మోకరిల్లుతాయి ఆన్లైన్ పాదాల చెంత. అంతా సొంతమనిపించే అందాల రంగుల వలయమది. స్టాక్ ఎక్స్చేంజీల మాంజా చుట్టుకునే వరకు తెలీదు గొంతుకు. రూపాలు మార్చిన ఊసర వెళ్ళి కోరుతుంది చెమటన నానిన రూపాయలను. నిద్రలోనూ మెలకువలోనూ కలలోకి వస్తుంది రంకలేసే బుల్. ఎక్కడో ఏ యుద్ధోన్మాదానికో, ఎవడికో పట్టిన పదవీచ్యుతికో ఇక్కడ కాసుల రాసులు మాయం. బేర్మన్న బేర్తో ఆరుతుంటాయి ప్రాణదీపాలు. నమస్కారం. విన్నారు కదండి మన నేటి కవిత సమూహ సభ్యులు అలాగే కవివర్యులు వారి కవితల్ని అందించిన తీరు ముదావహం. చక్కటి కవితలతో అలాగే భావాత్మక వారి భావాలతో ఈరోజు ఇచ్చిన అంశం మీకు నచ్చిందనే భావిస్తున్నాం. వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో వ్రాయడం మరవద్దు. వచ్చే వారం దాకా సెలవు. ధన్యవాదాలు. నమస్తే.